ఇయర్ బర్త్డే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నాకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది యూట్యూబ్లోనే. సో నాకు చాలా స్పెషల్ అనమాట. నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి చాలా స్ట్రాంగ్గా నమ్ముతా. చిన్నప్పటి నుంచి కూడా నా మనసులో అదొక అలవాటు అయిపోయింది. నాకు ఎంత పెద్ద బాధ ఉన్నా నేను ఎవరితో ఏ పర్సన్తో కూడా నా బాధని షేర్ చేయడానికి ఇష్టపడను. కేవలం దేవుడి ముందర కూర్చొని మాత్రమే ఏడవడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. నా స్టడీస్ టైంలో, నా మ్యారేజ్ టైంలో, పిల్లలు ఏ టైంలో అయినా సరే నేను ఎవరికి నాకు ఇలా ఉందని చెప్పను. నేను ఏదున్నా దేవుడి దగ్గర కూర్చొని నాకు ఇంత బాధ అనిపిస్తుంది అని మాత్రమే చెప్తా. నేను నమ్మిన దేవుళ్ళందరూ కూడా నాకైతే మంచి పాజిటివిటీనే ఇచ్చారు. నా లైఫ్ అంతా పాజిటివ్గానే ఉంది. ఇప్పటి వరకు అయితే ప్రతిదీ హ్యాపీగానే జరిగింది నా లైఫ్లో అయితే. సో నేనైతే దేవుడికి దండం పెట్టుకుందామని చెప్పేసి మా సూర్యాపేటలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చిన. అయ్యప్ప స్వామి దగ్గర కూడా చిన్న ఇన్సిడెంట్ అనమాట. నాకు లాస్ట్ టైం మావయ్య చనిపోయినప్పుడు నేను బాగా కూర్చొని దేవుడి దగ్గర ఏడుస్తుంటే మంగళవారం రోజు పూజ అయిపోయింది. ఎందుకు ఇట్లా మా తమ్ముడిని తీసుకెళ్ళిపోయాను, మా మావయ్యని తీసుకెళ్ళిపోయాను, నా లైఫ్లో స్ట్రాంగ్ పర్సన్స్ అందరూ వెళ్ళిపోయారు, ఎందుకు ఇట్లా చేసినావు అని దండం పెడుతుంటే మా తమ్ముడు మాలలో వచ్చిండు మా ఇంటికి. అసలు ఆ రోజు ఎన్ని జరిగినాయో, అందుకే నాకు బాగా అయ్యప్ప స్వామి అంటే